మనం ఈరోజు కోడిగుడ్డు పలావ్ వండుదామండి. మీ విధానం ఎట్లానో మీకు చూపిస్తాను, చూడండి. మీరు పొయ్యి గీస్తున్నాను. గిన్నె పెట్టానండి పొయ్యి మీద. సరిపోను నూనె పోస్తున్నాను తాలింపుకి. నాలుగు చెంచాలు పోసానండి నూనె. తాలింపుకి ఉల్లిపాయ వేస్తున్నాను. చూడండి, కోసి పెట్టామండి. అది ఉల్లిపాయ వేస్తున్నాను. టమాటా వేస్తున్నానండి. పుదీనా, చక్కగా ఎర్రగా కాలిన తర్వాత అండి అప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. ఉల్లిపాయ మనం వేసిన ఉల్లిపాయ టమాటా వేస్తుందండి. దీంట్లో మనం చిన్నుల్లిపాయ అల్లం పేస్ట్ వేసుకుందామండి. చిన్నుల్లిపాయ అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూడండి, 2 స్పూన్లు వేసానండి. ఇంకొంచెం చాలండి. మనం ఇప్పుడు వండేది 1/2 కిలో బియ్యం అండి. 1/2 కిలో బియ్యంలో ఈ మసాలా అండి. మనం కొత్తిమీర వేస్తున్నామండి. ఇది బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం కోడిగుడ్లు వేద్దాం. దీంట్లో ఏందండి మసాలా. దీంట్లో ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసుకున్నాము. 5 కోడిగుడ్లు అండి. మనం 5 కోడిగుడ్లు వేసాము. తాలింపులో వేగుతున్నాయి బాగా. మన ఎర్రగా కాలినాయండి. గుడ్లు కూడా చక్కగా వేగినాయి. మసాలా వేగింది. మనం ఎసరు పోసుకుందామండి. 1/2 కేజీ బియ్యం అండి. 1/2 కేజీ బియ్యానికి ఎసరు ఇది. ఉప్పు, కొంచెం గోరచ్చగా నీళ్లు కాగబెట్టానండి. దీంట్లో మనం మిల్లీ మేకర్లు వేద్దాము. ఇది వేసి కొంచెం నానిన తర్వాత మనం కుర్మా వండుదామండి. కోడిగుడ్డు పలావు మిల్లీ మేకర్తో కుర్మా. మిల్లీ మేకర్తో కుర్మా చేద్దామండి. చూపిస్తున్నాను మీకు. నూనె పోస్తున్నానండి 2 స్పూన్లు. వేసుకుందామండి. నూనె వేయండి. ఉల్లిపాయ వేసానండి. మనం కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అండి అప్పుడు మసాలా వేసుకుందాము. బాగా ఉల్లిపాయ వేగిందండి. చూడండి, ఉల్లిపాయ వేగుతుంది. మనం దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం కొబ్బరి పేస్ట్ అండి ఇది. ఇది బాగా వేగిన తర్వాత అండి అప్పుడు మనం మిల్లీ మేకర్లు వేద్దామండి. దీంట్లో చక్కగా వేగాలండి. ఇది కోడిగుడ్డుతో బిర్యానీ అండి. మనం
మిల్లీ మేకర్తో కుర్మా అండి రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎసరు వచ్చిందండి. మనము దీంట్లో బియ్యం పోసిద్దాము. ఎసరు కాగిందండి. బియ్యం వేస్తున్నాను. 1/2 కేజీ అండి బియ్యం. మన కోడిగుడ్లు బిర్యానీలో రెడీ అవుతుందండి. మిల్ మేకర్లు కూడా వేసి మనం కుర్మా చేస్తున్నాము. బాగా టేస్టీగా ఉంటుంది రెండు కూడా. కొంచెం కుర్మా ఉడుకుతుంది కదండి, కొంచెం పసుపు వేద్దాము. కొంచెం తగినంత కారం, ఉప్పు, మనకి బాగా మసాలా వేగుతుందండి. ఇంట్లో వేగిందంటే కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం ఎసరు పోస్తున్నానండి. దీంట్లో కొంచెం ఉడకాలి కదండి. కొంచెం దీంట్లో మనం మిల్లీ మేకర్లు వేద్దామండి. దీంట్లో మిల్లీ మేకర్లు వేస్తున్నాను చూడండి. ఇది చక్కగా ఉడికిన తర్వాత మనం కుర్మా అయిపోద్ది. అప్పుడు దింపుకుందామండి. కొంచెం ఉడకాలండి. ఉడికిందండి. కొంచెం కలుపుతాము మనం. కోడిగుడ్డు బిర్యానీ రెడీ అవుతుందండి. కోడిగుడ్డుతో బిర్యానీ రెడీ అండి. రెడీ అయిపోయింది. తింటమే ఆలస్యం. ఇంకా మిల్లీ మేకర్తో కుర్మా రెడీ అయిపోయిందండి. మనం తింటమే ఆలస్యం. నేను రుచి చూసి మీకు చెప్తానండి. బిర్యానీ, కోడిగుడ్డు బిర్యానీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి మీకు చెప్తానండి. మిల్లీ మేకర్తో కుర్మా అండి. గుమ్మలాడుతుందండి. నోరు ఊరుతుంది. టేస్ట్ చూసి మీకు చెప్తానండి. సూపర్గా ఉంది. బాగా టేస్ట్గా ఉందండి. మీరు వండి రుచి చూసి నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి లైక్ షేర్ చేయండి.